मैंने एक कल्कि देखी जो मुझे नहीं अच्छी लगी. कल्कि, हाँ. Prabhas, I'm really sad, but why was he was like a joker. Why? రామ్ చరణ్ I think you're here. నాన్న చెప్ప ఇండియా బందనే ఉన్ని చమిల్లా సాబడగా షోకేమా రెండిట్లీ రామ్ చరణ్ का भैया राम चरण show us how to do it. Ram Charan. So we are definitely not number 2 to anyone, you know. मैं और जॉन जी And I think we are number 1 on our week. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అని మాత్రమే తెలుసు ఇంటర్నేషనల్ ఫిలిం ఆడియన్స్ కి. మరి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని, అందులో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ ఉంది అని ఎలా తెలిసింది? అసలు ఎందుకు బాలీవుడ్, టాలీవుడ్ అండ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అంటే హేట్ చేస్తుంది? ఎందుకు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ ని చూడలేకపోతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలా చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ని మిస్ చేసుకోకుండా ఉంటారు. ఇప్పుడే ఫాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. బాలీవుడ్ టీఎఫ్ఐని ఎందుకు హేట్ చేస్తుందో తెలియాలంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎలా టీఎఫ్ఐ బాలీవుడ్ని డామినేట్ చేసిందో తెలుసుకోవాలి. జూలై 10th 2015 అప్పటి వరకు బాలీవుడ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఫేస్. కానీ బాహుబలి రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యాక వరల్డ్లో ఉన్న ఫిలిం ఆడియన్స్కి ఇండియాలో బాలీవుడ్ ఒక్కటే ఇండస్ట్రీ కాదు అని, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని, అందులో తెలుగు ఇండస్ట్రీ ఉందని ఒక గుర్తింపు వచ్చింది. ఇక్కడ నుంచే బాలీవుడ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి బాలీవుడ్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతూనే వచ్చాయి. ఈ టైం నుండి టీఎఫ్ఐ మంచి మూవీస్ని పాన్ ఇండియన్ వైడ్గా తీస్తూ వచ్చింది. అగైన్ మళ్ళీ 2017లో బాహుబలి 2తో వచ్చి అన్ని రికార్డ్స్ని తుడిచివేసి వెళ్ళింది. అప్పటి వరకు ఏ నాన్ హిందీ సినిమా కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ని సాధించలేదు. బాలీవుడ్ మూవీస్కి కూడా సాధ్యంగాని రికార్డ్స్ అన్ని లేపేసింది. దంగల్ ఓవరాల్గా ఇండియన్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అయినా సరే దంగల్కి ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ని బాహుబలి 2 లేపేసింది. ఇక్కడితో టాలీవుడ్ టైం స్టార్ట్ అయింది. ఇంకోవైపు బాలీవుడ్ మాత్రం స్టిల్ అవే బ్యాడ్ ఫిలిమ్స్ని డెలివర్ చేస్తూ వచ్చింది. ఇక్కడ బాలీవుడ్ ఆడియన్స్కి నచ్చని కొన్ని విషయాలు ఏంటంటే యాంటీ హిందీ ఫిలిమ్స్ని బాలీవుడ్ ఎంకరేజ్ చేయడం అండ్ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల బాలీవుడ్ సినిమాల్ని చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. అదే టైంలో మన సినిమాలు హిందూ కల్చర్కి దగ్గరగా ఉండడం వల్ల అండ్ ఆల్సో మన సినిమాలో మంచి కంటెంట్ ఉండడం వల్ల బాలీవుడ్ ఆడియన్స్ మెల్లగా మన సినిమాలకి అలవాటు పడ్డారు. ఆఫ్టర్ బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ సాహోతో ప్రభాస్ అన్న వచ్చాడు. ఎస్, ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అయింది. అసలు మన సినిమాలకి నార్త్లో నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ రావడానికి కారణం పుష్ప. ఆఫ్టర్ సాహో తర్వాత పుష్ప రావడం హిందీ ఆడియన్స్ పుష్ప చూశాక చొక్కాలు చించేసుకున్నారు. ఆ రేంజ్లో పిచ్చెక్కిచ్చింది పుష్ప. టీఎఫ్ఐ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పుష్ప ఎంతో హెల్ప్ అయింది. పుష్ప స్టైల్ అండ్ మేనరిజమ్స్ ఇంటర్నేషనల్ వైడ్గా రీచ్ అయింది. ఆఫ్టర్ సాహో అండ్ పుష్ప తర్వాత రాజమౌళి గారు మళ్ళీ త్రిబుల్-ఆర్తో వచ్చారు. రాజమౌళి ఈసారి ఇద్దరు హీరోస్తో వచ్చారు. అదే మన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్తో. ఈ ఫిలిం కూడా చాలా బాగా ఆడింది అండ్ మనకి ఆస్కర్ కూడా తెచ్చింది. త్రిబుల్-ఆర్ హిందీలో మాత్రమే కాదు గ్లోబల్గా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంతవరకు ఏ తెలుగు ఫిలింకి రాని ఐడెంటిటీ అండ్ రెస్పెక్ట్ తెచ్చుకుంది. ఈవెన్ బాహుబలికి కూడా ఇంత రెస్పెక్ట్ రాలేదు. అంత మంచి పేరు తెచ్చుకుంది త్రిబుల్-ఆర్. ఇక్కడ నుండి చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు. ఏ పాన్ ఇండియన్ సినిమా అయినా బాగుంటే ఆ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా బాగా ఆడింది. అందుకు ఎగ్జాంపుల్ కార్తికేయ 2. ఎస్, కార్తికేయ 2 హిందీలో బాగా ఆడింది. అసలు పాన్ ఇండియన్ వైడ్గా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. నార్త్లో డే 1 నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకొని నెక్స్ట్ డే నుంచి చాలా రోజుల వరకు మంచి నెంబర్స్ని హోల్డ్ చేసింది.
సినిమాలో కంటెంట్ ఉంటే చాలు పాన్ ఇండియన్ వైడ్గా ఆడుతాయని మన ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్స్కి నమ్మకం వచ్చింది. మళ్ళీ ఆదిపురుషు రావడం అది డిసప్పాయింట్ చేసిన 2023లో సలార్ వచ్చి సక్సెస్ అయింది. మళ్ళీ టీఎఫ్ఐ రేంజ్ ఏంటో బాలీవుడ్ వాళ్ళకి క్లియర్గా చెప్పింది. ఈసారి సలార్ డంకీకి పోటీగా వచ్చింది. ఈ పోటీలో విన్ అయ్యింది కూడా సలారే. సలార్ సౌండ్ ఇంకా చేస్తూనే ఉంది. మళ్ళీ 2024 జనవరిలో హనుమాన్ వచ్చాడు. అసలు హనుమాన్ సినిమా తెలుగులో కూడా చిన్న సినిమా. బిఫోర్ రిలీజ్ వరకు అసలు మెయిన్ హీరోకి పెద్ద మార్కెట్ కూడా లేదు. ఈ సినిమా పాన్ ఇండియన్ వైడ్గా రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అయింది. అసలు తెలుగులో కూడా సరిగ్గా మార్కెట్ లేని ఒక యాక్టర్ సినిమాని పాన్ ఇండియన్ వైడ్గా రిలీజ్ చేసి 300 crores గ్రాస్ కొట్టడం ఏంటి బ్రో? దీన్ని బట్టి అర్థం చేసుకోండి తెలుగు సినిమాలకి కంటెంట్కి నార్త్ వాళ్ళకి ఎంత నచ్చిందో. దీంతో ఆగలేదు, దేవరాతో తారకన్న వచ్చాడు. ఇది టోటల్గా 500 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అండ్ లేటెస్ట్గా పుష్ప 2 చేసిన బీభత్సం మనందరికీ తెలుసు. బాహుబలి 2 రికార్డ్స్కి చాలా దగ్గరగా వచ్చింది. హిందీ ఫిలిం ఇండస్ట్రీయే భయపడింది. ఆ రేంజ్లో ఫిగర్స్ని రాబట్టింది. ఒక తెలుగు సినిమా బాలీవుడ్ని షేక్ చేసింది. స్టిల్ ఇంకా చాలా పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. అవి చేసే రచ్చ ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్స్కే వదిలేస్తున్నా. తెలుగు సినిమాలు ఈ రేంజ్లో సౌండ్ చేస్తున్న బాలీవుడ్ వాళ్ళు అగైన్ అవే రొట్ట సినిమాలు ఫ్లాపులు ఇస్తూ వచ్చారు. మధ్యలో కొన్ని సినిమాలు బాగా ఆడాయి, బట్ కన్సిస్టెంట్గా మంచి సినిమాలు ఇవ్వలేకపోయాయి. వాళ్ళు కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఇవ్వడం, మన సినిమాలకి బాగా రెస్పాన్స్ రావడం జరిగిపోయింది. అసలు మన సినిమాలు చూడని నార్త్ ఆడియన్స్ ఎలా మన సినిమాలకి బాగా కనెక్ట్ అయ్యారు? ఎలా తెలుసా? నార్త్ ఆడియన్స్ కూడా మనలాగే సినిమా అంటే పిచ్చి. వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలనో లేదా ప్రాఫిట్ ఆర్ టీఆర్పీ రేటింగ్ కోసమో హిందీ టీవీ ఛానల్స్ మన సినిమాలని హిందీలో డబ్ చేసి దానికి ఒక విచిత్రమైన పేర్లు పెట్టేవారు. అలా డబ్ చేసిన సినిమాలు నార్త్లో పిచ్చెక్కించాయి. అలా డబ్ చేసిన కొన్ని సినిమాలని నార్త్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళు. కొన్ని మన ఫ్లాప్ సినిమాలపై కూడా దండయాత్రలు చేశారు వాళ్ళు. మన ఫ్లేవర్లో ఉన్న సినిమాలకి బాగా కనెక్ట్ అయ్యారు. దీనితో ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు మన సినిమాలని హిందీలో డబ్ చేసి దింపారు. అవి బాగా ఆడాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ యూట్యూబ్లో కూడా నార్త్ వాళ్ళు మన సినిమాలని వదలలేదు. వాళ్ళు చైత్రయాత్రలు చేసేవాళ్ళు. ఈవెన్ మన టైర్ 2 హీరోస్ ఫ్లాప్స్ని కూడా వెల్కమ్ చేశారు. వాళ్ళకి సినిమా మీద ఉన్న పిచ్చి లవ్ ఏంటో అర్థమైందా రాజా? సో టీవీ ఛానల్ వాళ్ళు తెలుగు సినిమాలని తీసుకొని డబ్ చేయడం ద్వారా వాళ్ళు మన సినిమాలకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఈ ప్రాసెస్లో మన తెలుగు యాక్టర్స్కి హిందీలో మంచి మార్కెట్ స్టార్ట్ అయింది. పర్టికులర్లీ అల్లు అర్జున్కి ఇలానే మంచి మార్కెట్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ ఒక్కడికే కాదు, చాలా మంది యాక్టర్స్కి ఒక ఐడెంటిటీ వచ్చింది. నార్త్ ఆడియన్స్ కూడా బాలీవుడ్ ఫిలిమ్స్కి ఇరిటేట్ అయ్యారు. మంచి కంటెంట్ ఫిలిమ్స్ని తీయకపోవడం, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు బాలీవుడ్ ఫిలిమ్స్కి దూరం అయ్యారు. మంచి సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేసే ప్రాసెస్లో మన తెలుగు సినిమాలు వాళ్ళకి బాగా నచ్చడం, దానితో మన సినిమాలకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇలా టీఎఫ్ఐ అండ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్ని డామినేట్ చేసింది. మధ్యలో శాండిల్వుడ్ కూడా కేజీఎఫ్ లాంటి సినిమాలతో వచ్చింది. దాంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వాల్యూ ఇంకా పెరిగింది. ఇలా టీఎఫ్ఐ అండ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్ని డామినేట్ చేసింది. అందుకే మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ టీఎఫ్ఐ అంటే బాలీవుడ్కి నచ్చక ఇలాంటి అన్నెసరీ కామెంట్స్ మన మీద వేస్తున్నారు. అలా మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నారో కొన్ని విషయాలు చెప్తాను. ఒక పర్సన్కి కానివ్వండి, ఒక ఇండస్ట్రీకి కానివ్వండి, సడన్గా పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని అప్రిసియేషన్ చేసే వాళ్ళకన్నా దాన్ని తట్టుకోలేక మన మీద రాళ్ళు వేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకే మనకు వచ్చిన ఇంత పెద్ద సక్సెస్ ని చూశాక బాలీవుడ్ వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మొన్నటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడే, కానీ బాహుబలి వచ్చి టాలీవుడ్ కి ఒక స్పెషల్ గుర్తింపును తెచ్చింది. వరల్డ్ మొత్తం మన టీఎఫ్ఐ దిక్కు చూసేలా చేసింది. ఇది బాలీవుడ్ కి అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యారు. వాళ్ళ బాధ ఇదే. అందుకే దీన్ని డైజెస్ట్ చేసుకోలేక టీఎఫ్ఐ మీద అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ ని ఇస్తూ వచ్చారు. అందుకే మహానుభావులందరూ మన మీద గొప్ప గొప్ప మాటలు అన్నారు. కానీ వాళ్ళు మన మీద ఏడవడం కన్నా వాళ్ళ సినిమాల కంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళు. ఇక్కడితో కాకుండా మళ్ళీ మన మీద ఇంకో అలిగేషన్ కూడా వేశారు. హిందీ ఆడియన్స్ మీ సినిమాలు చూస్తున్నారు, మీ వాళ్ళు మా సినిమాలు చూడడం లేదని మనల్నే బ్లేమ్ చేస్తున్నారు పబ్లిక్ గా. బట్ ఒక్కసారి ఈ హిందీ సినిమాలు సౌత్ లో చేసిన కలెక్షన్స్ చూడండి. పఠాన్ 135 crores, జవాన్ 150 crores, యానిమల్ 100 crores. వాళ్ళు వాళ్ళ సినిమాలు చూడడం లేదంటున్నారు.
బట్ వాళ్ళు మంచి సినిమాలతో వచ్చిన ప్రతిసారి సౌత్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి వాళ్ళకి కనిపించవు. సౌత్ ఆడియన్స్ కూడా సినిమా బాగుంటే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ మూవీస్కి. ఇప్పటికైనా వాళ్ళ కంటెంట్ని బెటర్ చేసుకుంటే మళ్ళీ బాలీవుడ్ పూర్వ వైభవాన్ని పొందుతుంది. లేకుంటే ఇంకా మన సక్సెస్ చూసి ఇలాంటి వరస్ట్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఇంకో 10 years దాకా. మీరేమంటారు ఈ విషయం మీద? బాలీవుడ్ TFIని ఎందుకు హేట్ చేస్తుందో నేను చెప్పాను. ఇంకా ఏ పాయింట్స్ వల్ల మనల్ని హేట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.